ఏం కర్రీ చేస్తున్నారండి ఇవాళ? ఫిష్ కర్రీ చేస్తున్నా, నెల్లూరు చేపల పులుసు. ఫస్ట్ వచ్చేసి 4 ఆనియన్ తీసుకోవాలి, ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి మిర్చి వచ్చేసి 4 మిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 5 టమోటాలు, ఇవి కేజీ చేపలు. ఇవి ఇది చింతపండు పులుసు. కేజీ చేపలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ఇది కొంచెం గ్రేవీ లాగా తీసుకోవాలి. దీంట్లో ఫస్ట్ దీంట్లో 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి, 2 స్పూన్ల వరకు కారం, 2.5 స్పూన్లు పడుతుంది. ధనియా పొడి 1 స్పూను, తగినంత ఉప్పు. ఇలా దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఆనియన్, ఒక 2 మిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం టమాటో. దీన్ని బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే కడాయి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కొంచెం మందపాటి గిన్నె తీసుకోవాలి. కర్రీ బాగా వస్తుంది, గ్రేవీ కూడా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. దీని చేపల కూరకి నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది కొంచెం బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 వేయాలి. మెంతులు ముందుగా వేస్తే కొంచెం మంచి స్మెల్ వస్తుంది, జీలకర్ర వేస్తే. తర్వాత కొంచెం ఆవాలు బాగా వేడెక్కితే చెరగడ్డ, పచ్చిమిరకాయలు, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది బాగా వేడెక్కింది ఆయిల్. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఫ్రై అవ్వక్కర్లా. ఆయిల్ వేడెక్కడం వల్ల త్వరగా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా టమాటా గుజ్జులాగా రావాలి. మెత్తగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా మెత్తగా మిక్స్ అయిపోతే గ్రేవీ టైప్లోకి వస్తే చేపల కర్రీ బాగా గ్రేవీ లాగా వస్తుంది. లేదనుకో టమాటా ఎరగట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ బాగా మెత్తగా అయిపోయింది. ఇలా కొంచెం బాగా మెత్తగా అయిపోవాలి. తర్వాత ఇందాక కలుపుకున్న చింతపండు వాటర్ దీంట్లోకి వేసుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వచ్చేసుకుంది. ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఈ పులుసు బాగా ఉడికి బాగా చిక్కబడేంత వరకు చేప వేయకూడదు. ఒకవేళ చేప వేస్తే ముక్కలుగా తిరిగిపోతుంది. కాబట్టి ఇది బాగా చిక్కగా ఉడకాలి. అప్పటి వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. పులుసు ఉడికే వరకు మనం ఎందుకు వెయిట్ చేయాలంటే అలానే వేసేయచ్చు కదా ఫిష్ దాంట్లో. ఒకవేళ అట్లాగే వేస్తే కర్రీ అంతా ఉడికిపోయాక పీసులు కలిపెట్టినప్పుడు తునిగిపోతుంది. అది గ్రేవీ చిక్కబడింది అనుకో, అది ఒక 10 నిమిషాలు ఉడుకుతుంది కాబట్టి మన పీస్ తీసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పులుసు బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు చేపలు వేసేద్దాం.
ఏందో ఒకేసారి వేసామనుకో ఒకే దగ్గర ఉండిపోతుంది చేప. కాబట్టి కొంచెం పలుచగా అటు ఇటు నరుముకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అట్లాగే వదిలేయాలి. ఏం ఆఫ్ చేసి పడేసావా? చేపల పులుసు ఇంక ఇట్లానే గిన్నె తిప్పుతూ ఉండాలి, కానీ గెంటి మాత్రం పెట్టకూడదు. ఒకవేళ పెట్టామనుకో ఆ ముక్కలంతా తునిగిపోతాయి. కాబట్టి ఇలా ఒకసారి తిప్పుతూ ఉండాలి, కింద అడుగట్టకుండా ఉండాలి. పడాలి బాగా కర్రీ. ఎడ కట్టే ఇలా తీస్తాం, అలా అంత బాగా వస్తుంది. అంత బాగా వచ్చిన పులుసు బాగా చిక్కబడాలి. ఎంత బాగా గట్టిగా చిక్కబడితే అంత టేస్ట్ బాగా వస్తుంది. నీళ్ళు ఉంటే కొంచెం టేస్ట్ అంత అనిపించదు. కాబట్టి కొంచెం బాగా చిక్కబడాలి. కానీ గెంటి పెట్టకుండానే క్యాప్తోనే తిప్పాలి. ఇట్లా గెంటి పెడితే పీసులన్నీ ఇరిగిపోతాయి. ఇది చూడు, ఎక్కడన్నా ఎరిగిందా? అందుకే గెంటి పెట్టకుండా చేయాలి బాగా కర్రీ. ఇది మెంతుల పొడి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు 3 బాగా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్నది. ఇది చేపల కూరలోకి మంచి స్మెల్ వస్తుంది, నీసు వాసన రాదు కూర. ఇది దింపి ఒక 5 నిమిషాల ముందు వేసుకోవాలి. ముందుగా వేస్తే చేదు వస్తుంది. కాబట్టి ఇంకొక 5 నిమిషాల్లో దింపేస్తామనంగా ఇలా వేసుకోవాలి. చాలా వరకు అయితే చిక్కబడిపోయింది పులుసు. ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోండి, కారం తక్కువ. చేపల కూర రెడీ అయిపోయింది. కూర బాగా రెడీ అయిపోయింది, బాగా చిక్కబడింది అనడానికి ఇక్కడ ఆయిల్ వస్తుంది కదా. బాగా ఉడికినప్పుడు గ్రేవీ బయట బాగా చిక్కగా వచ్చినప్పుడు మాత్రమే ఆయిల్ బయట వస్తుంది. కాబట్టి దీని ఆఫ్ చేసింది మా తల్లి. చేపల కూర రెడీ అయిపోయింది. కూర బాగా రెడీ అయిపోయింది, బాగా చిక్కబడింది అనడానికి ఇక్కడ ఆయిల్ వస్తుంది కదా. బాగా ఉడికినప్పుడు గ్రేవీ బయట బాగా చిక్కగా వచ్చినప్పుడు మాత్రమే ఆయిల్ బయట వస్తుంది. కాబట్టి దీని ఆఫ్ చేసింది మా తల్లి. మన వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వేడి వేడి చేపల పులుసు నెల్లూరు స్పెషల్. మీకు కావాలంటే మా ఇంటికి రండి, టేస్ట్ చేయరా ఎలా ఉందో మా నెల్లూరు చేపల పులుసు. చాలా బాగుందండి, టేస్టీగా సూపర్గా ఉంది, స్పైసీగా ఉంది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నెల్లూరు చేపల పులుసు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. నేను ఇదే ఫస్ట్ టైం తినడం, చాలా బాగుంది.